పిలిపిస్తే తరగతులు బహిష్కరించాం, ఎంపీగా అనేక అంశాలపై అడిగి తెలుసుకునేవాడిని, మెగాస్టార్ తెలుగు సినీ పరిశ్రమకు మూడో కన్ను చిరంజీవి అంటూ వెంకయ్య స్టేట్మెంట్ హైలైట్ చేశారు. కాకపోతే నితీష్ అడుగులు ఎటు అంటూ బీజేపీతో కలిసి రేపు కొత్త ప్రభుత్వం ఒక బీహార్లో జోరందుకున్న ఊహాగానాలు, రాజ్భవన్ కార్యక్రమానికి తేజస్వి గైర్హాజరు, ఊహాగానాలపై స్పష్టతనివ్వాలని ఆర్జేడీ విజ్ఞప్తి, ఇండియాలోనే కొనసాగుతున్న జేడీయూ సొంతంగా సర్కారు ఏర్పాటుపై లాలూ కసరత్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే దేవుడినైనా వేలం అంటూ ఆలయ భూములు ఆయనకు పల్లీలే, మంత్రిగా ఉన్ననాళ్ళు గుడుల ఆస్తులపైన కన్నంత సొంత ఆలయానికి 1 కోటికి పైగా దేవాదాయ నిధులు మళ్లింపు, కరోనా సాయంగా అందిన బెడ్లు దుప్పట్లు అమ్ముకున్న కక్కుర్తి, ఆలయాలు ప్రైవేట్కి కొత్త సంస్కృతికి ఆద్యుడు, ఆపై వాటి కింద ఉన్న ఖరీదైన భూముల కైవసం, ఓఎస్డీ మామను ముందు పెట్టి భారీగా భూదందా, ఉమ్మడి కృష్ణా జిల్లాలో 8 కోట్ల స్థలం స్వాహ, తీసేసిన మంత్రి దందా అంతా ఇంతా కాదు, భూములు కొట్టే వాళ్ళని చూసాం, ఆస్తుల్ని వేలను కారుచౌక దక్కించుకున్న వాళ్ళని చూసుంటాం, కానీ దేవుడు కొలువైన ఆలయాన్ని సైతం దారాదత్తం చేయడం ఆయన హయాంలోనే అందరూ చూశారు. పలు ఆలయాలను ప్రైవేటు వ్యక్తులు కట్టబెట్టేశారు. ఆయన నివాసానికి దగ్గరలో ఉన్న శ్రీ సత్యసభామ రుక్మిణి సమేత శ్రీ వేణుగోపాల స్వామి దేవస్థానాన్ని కుల సంఘానికి ఇచ్చేశారు. ఈ దేవస్థానం కింద ఉన్న కోట్ల విలువైన ఆస్తులను కొట్టేయడానికి ఎమ్మెల్యే ఈ ఎత్తు వేసినట్టు అప్పట్లో కథనాలు వెలువడ్డాయి అంటూ ఇదేదో ఈయన మీద రాసినట్టుంది, వెల్లంపల్లి మీద రాసినట్టు కనబడుతుంది. పల్లీలే అంటే అదే వెల్లంపల్లి అనడానికి కొంచెం అర్థమయ్యేటట్టు రోజు ఒక వీళ్ళ మీద రాసుకొస్తున్నారు కదా, అందులో భాగం. లేకపోతే పవన్ ప్రకటన స్వాగతిస్తున్నాం, జనసేన పోటీ చేసే సీట్లను ప్రకటించారు, వైసీపీ ఫేక్ ప్రచారం చేస్తుంది.